8th క్లాస్. సో మనం చాప్టర్ 4 వరకు ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు చాప్టర్ 5 ఈ వీడియోస్తో స్టార్ట్ అవుతుంది. సో కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ అంటుండు. సో ఇక్కడ కంపారిజన్ అనేది మనము క్వాంటిటీస్లో అయితే ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, లిక్విడ్ ఏదైనా ఉందనుకోండి, లిక్విడ్ అయితే ఒక కంటైనర్లో 10 లీటర్స్ ఉంది, ఇంకో కంటైనర్లో 5 లీటర్స్ ఉంది. సో దానికంటే ఈ ఫస్ట్ కంటైనర్లో ఎంత ఎక్కువ ఉంది అని కంపారిజన్ చేస్తాం. మనం కంపారిజన్ చేసినప్పుడు అది పర్సంటేజ్లో కానీ రేషియోలో కానీ మనం చేస్తాం. సో దాని గురించి మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటాం అన్నమాట. సో మీరు ప్రీవియస్ క్లాస్లో రేషియో ప్రపోర్షన్ నేర్చుకోకపోయినా ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్గా వినండి, చాలా ఈజీగా ఉంటుంది, మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ 5.1లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిండు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇప్పుడు ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చిండు, 2 క్వశ్చన్స్కి రేషియో చేయాలి. రేషియో అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి A/B అని రాస్తాం మనం, మీకు తెలుసు ఇది ఫ్రాక్షన్ అని, A న్యూమరేటర్, B డినామినేటర్. సో దీన్ని మనం రేషియోలో ఏమని రాస్తామంటే A/B, ఇదే రేషియో. A/Bని మనం A/B అని రాస్తాం, ఇది రేషియో అంతే. సో ఫస్ట్ న్యూమరేటర్ రాస్తాం, సెకండ్ డినామినేటర్ రాస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా స్మిత వర్క్స్ ఇన్ ఆఫీస్ ఫర్ 6 అవర్స్. స్మిత ఆఫీస్లో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది? 6 అవర్స్. కాజల్ వర్క్స్ ఫర్ 8 అవర్స్. సో ఇక్కడ కంపారిజన్ ఎవరికి? స్మితకి, కాజల్కి. దేని గురించి? ఆఫీస్లో వర్క్ చేయడం గురించి. స్మిత అనేటామె 6 అవర్స్ వర్క్ చేస్తుంది, కాజల్ అనేటామె 8 అవర్స్ వర్క్ చేస్తుంది. ఓకే. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వర్కింగ్ అవర్స్. అంటే ఎవరికి చేయాలి మనం? స్మిత టు కాజల్. ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ స్మిత అండ్ కాజల్. సో స్మిత వర్కింగ్ అవర్స్ ఎన్ని? 6 అవర్స్. ఇక్కడ రాయండి 6. ఓకే. సో కాజల్ వర్కింగ్ అవర్స్ ఎన్ని? 8 ఇక్కడ రాయండి. సో మధ్యలో ఏముంది? ఇష్టు అంటే రేషియో. ఓకే. సో ఈ రేషియో సింబల్ ఇదన్నమాట. సో దీన్ని మనం ఎట్లా మార్చుకోవాలి? ఫ్రాక్షన్స్కి మార్చాలి ఇట్లా, రైట్. సో దీన్ని 6/8 అని రాసేసి సింప్లిఫికేషన్ చేయండి. 2 3s 2 4s చేస్తే ఏమవుతుంది? 3/4 వస్తుంది. మళ్ళీ దీన్ని రేషియో కన్వర్ట్ చేయండి, 3:4. ఇప్పుడు ఇంకోటి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ సెకండ్ క్వశ్చన్ చేస్తే మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది. సో 1 పాట్ కంటైన్స్ 8 లీటర్స్. చూసిందా? లిక్విడ్. పాట్ అంటే కుండలో మనకు ఎన్ని? ఈ పాట్లో 8 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది. సో అండ్ అదర్ కంటైన్స్ 750 మిల్లీలీటర్స్. సో ఇక్కడ మీకు ఒక ఈ సెకండ్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది చూడండి. ఫస్ట్ ఈ 8 లీటర్స్ 750 మిల్లీలీటర్స్. సో ఈ రెండు సేమ్ యూనిట్స్ ఉండాలి. ఇక్కడ లీటర్స్ ఉంటే ఇక్కడ కూడా లీటర్స్ ఉండాలి, లేకుంటే ఇక్కడ మిల్లీలీటర్స్ ఉండాలి. సో మనం ఏం చేద్దామంటే లీటర్స్ని మిల్లీలీటర్స్కి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే. సో అయితే 8 లీటర్స్ ఇక్కడ చూడండి నేను రాస్తున్నా, 8 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్. 8 ఇంటూ 1000 అంటే 8000 మిల్లీలీటర్స్. సో 8 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 8000 మిల్లీలీటర్స్. ఇప్పుడు మిల్లీలీటర్స్ సేమ్. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ద రేషియో ఆఫ్ 1 పార్ట్ మిల్క్ టు ద అదర్ పార్ట్ మిల్క్. సో 1 పార్ట్ మిల్క్ ఎంత? 8000 మిల్లీలీటర్స్. 8000 మిల్లీలీటర్స్ ఈస్ టు 750 మిల్లీలీటర్స్. సమझందా? సో దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు రేషియోకి కన్వర్ట్ చేయాలి. 8000 బై ఈ 2 మిల్లీలీటర్స్, ఈ యూనిట్స్ సేమ్ ఉండాలి. చూడండి, ఫస్ట్ దాంట్లో అయితే వర్కింగ్ అవర్స్ 6 అవర్స్ 8 అవర్స్ ఇబ్బంది లేదు. ఇక్కడ వేరు ఉంది కాబట్టి మనం మార్చుకున్నాం లీటర్స్ని మిల్లీలీటర్స్కి. 8000/750. సో ఇప్పుడు ఇక్కడ 0 క్యాన్సల్, మిగిలింది ఏముంది? 800/75. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఏ టేబుల్ చేద్దాం? 5 టేబుల్. 5 1s 5, 5 5s 25, 5 1s 5, 5 6s 30, 0 160. ఓకే. సో అగైన్ 3 టేబుల్. 3 5s 15, 3 5s 15, సారీ 3 టేబుల్ పోదు, 5 టేబుల్ పోతుంది చూడండి. 5 3s 15,
5 3s are 15, 10, 5 2s are 10. So 32/3, this is equal to 32/3, this is equal to 32:3. Okay, so this is the answer, the ratio between one part to other part milk, 32:3 వచ్చింది మనకు ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక 2-3 క్వశ్చన్లు చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది, భయపడద్దు, ఇది చాలా చాలా ఈజీ చాప్టర్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, స్పీడ్ ఆఫ్ ద సైకిల్ స్పీడ్ 15 km/h ఇచ్చాడు ఇక్కడ, అండ్ స్పీడ్ ఆఫ్ ద స్కూటర్ స్పీడ్ 30 km/h. సో ఇక్కడ రేషియో స్పీడ్ ఆఫ్ ద సైకిల్ టు స్పీడ్ ఆఫ్ ద స్కూటర్ ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్స్ ఏమున్నాయి, km/h, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద సైకిల్ అండ్ ద స్కూటర్. సో సైకిల్ స్పీడ్ 15 ఇస్టు స్కూటర్ స్పీడ్ 30. సో దీన్ని కనుక మనం రేషియోకి మార్చితే 15/30, రైట్. సో 15 1s 15 2s ఏమవుతుంది, ఇది 1/2 ఈజ్ ఈక్వల్ టు 1:2, 1:2. సో ఇది మనకు వచ్చిన రేషియో. ఎట్లయింది, ఈజీ ఉంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. మీకు ఈజీ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5.5:8 అండ్ 3:7 ఈజ్ 45:x, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకు కాంపౌండ్ రేషియో అన్నప్పుడు ఈ రెండింటిని కలిపి మనము చేసుకోవాలి. సో ఫస్ట్ మనం కాంపౌండ్ రేషియో చేద్దాం. కాంపౌండ్ రేషియో ఏముంది చూడండి, ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 అండ్ 3:7, ఇది ఫ్రాక్షన్ రాయండి, 5/8 ఇంటూ దీన్ని 3/7 రాయండి, 3/7. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆన్సర్, 5 3s 15, 7 8s 56, రైట్. సో ఇప్పుడు రేషియో ఏమవుతుంది, 15:56 అవుతుంది. సో కాంపౌండ్ రేషియో ఆఫ్ దీస్ టూ రేషియోస్ ఆర్ 15:56 వచ్చిందా. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఏమంటుండు, 45:x అంటుండు. సో ఇప్పుడు మనం ఫ్రమ్ ద ప్రాబ్లం 15:56 అంటే ఈ కాంపౌండ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మనకు రేషియో ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, 45:x, రైట్. సో దెన్ దీన్ని మళ్ళీ ఫ్రాక్షన్కు మార్చేద్దాం, 15/56 ఈజ్ ఈక్వల్ టు 45/x. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎక్స్ ఇక్కడ తీసుకొచ్చేసేయండి, ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 15 అంటే 15 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇక్కడ 56 ఇంటూ 45, 56 ఇంటూ 45, రైట్. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56 ఇంటూ 45/15. ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అయిపోతుంది. ఓకే, సో 15 1s 15 3s 15 3s 45. సో ఇప్పుడు ఏమవుతుంది, 56 ఇంటూ 3. సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 6 18, 1 క్యారీ, 3 5 15 + 1 6, 168. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 168. ఇక్కడ ఫైనల్ ఆన్సర్ రాయండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 168. ఓకే, ఎట్లుంది, ఈజీ ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి, ఇఫ్ ద కాంపౌండ్ రేషియో, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్లో వేసినాం కదా దానిలాగానే, కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 అండ్ 8:x ఈజ్ 84:60. సో ఫస్ట్ ఈ రెండింటికి మనం కాంపౌండ్ రేషియో అనుకుందాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. కాంపౌండ్ రేషియో ఏముంది, కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 అంటే 7/5 ఇంటూ 8:x అంటే 8/x, ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, 7 8s ఎంత, 56/5 ఇంటూ x 5x. దీన్ని ఇప్పుడు మనము రేషియోకి మార్చితే ఓకే ఎంత వస్తుంది రేషియో, 56:5x. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది మనకు, 84:60. సో ఇక్కడ రాయండి, ఫ్రమ్ ద ప్రాబ్లం. సో ప్రాబ్లం నుంచి మనకు 56:5x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, 84:60 అని ఇచ్చిండు. సో దీన్ని మనం రేషియోకి మార్దాం, డివిజన్కి మార్దాం. డివిజన్ అంటే ఏముంది, 56/5x ఈజ్ ఈక్వల్ టు 84/60, రైట్. సో సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎట్లా చేద్దాం చూడండి,
5x ఇంటూ 84 ఇక్కడ రాయండి. ఎక్స్ ఎప్పుడు సబ్జెక్టు అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంటుంది చూసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 56 60 ఇంటూ 56. సో 5x ఎక్స్ ఇక్కడ సబ్జెక్ట్లో పెట్టుకోండి. 60 ఇంటూ 56 బై ఇవి రెండు మల్టిప్లై అవుతుంది, ఇటు తీసుకొస్తే డివైడ్ అవుతుంది. 5 ఇంటూ 84 ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేసుకోవాలి మనం. సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి 5 1s 5 1s 5 2s 5 12s 60 రైట్. సో ఇక్కడ 4 టేబుల్ చూడండి. 4 2s 4 1s 4 1s 4 4s. సో ఇప్పుడు మిగిలింది ఎంత మనకి ఇక్కడ 12 ఇంటూ 14 బై 1 ఇంటూ 21 రైట్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు సో 12 ఇంటూ 14 బై 21. దీన్ని కూడా క్యాన్సిలేషన్ చేయండి. చేస్తే ఏమొస్తుంది మనకు 3 4s 12 3 7s 21 7 1s 7 2s. సో 4 ఇంటూ 2 మనకు మిగిలింది. 4 2s 8. ఇక్కడ 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది. సో 8/1 8/1 అంటే 8 వస్తుంది. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఎందుకంటే 1కి వాల్యూ ఉండదు కాబట్టి 8/1 ఈజ్ 8 రైట్. క్వశ్చన్ నెంబర్ 4. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5. సో ఫైండ్ ఈజ్ 45:x. ఫైండ్ ద ఎక్స్. సో ఇందులో కాంపౌండ్ రేషియో ఆఫ్ దీస్ టూ ఈజ్ దిస్ అన్నాడు. కాకపోతే ఇక్కడ ఏమన్నాడంటే ఈ రేషియోను ఇన్వర్స్ ఏమంటుంది. ఇన్వర్స్ అంటే ఏంటంటే మనకు తెలుసు, మనం ఇన్వర్స్ అంటే ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను నేను. సో ఇన్వర్స్ అంటే 1/a అని ఉంది. 1/a అని అంటే రాస్తాం మనం ఏ ఇన్వర్స్ అంటాం, దీన్ని ఇన్వర్స్ అంటాం. అయితే రేషియో ఉంటే ఎట్లా a/b. a/bకి ఇన్వర్స్ ఏమవుతుంది అంటే b/a అవుతుంది. b/a ఇన్వర్స్, దీన్ని ఇన్వర్స్ అంటాం మనం. ఓకే. సో ఇన్వర్స్ అంటే ఇది మీనింగ్. ఇన్వర్స్ అంటే ఉల్టా అవుతుంది అనమాట. డినామినేటర్ న్యూమరేటర్కి వస్తుంది, న్యూమరేటర్ డినామినేటర్కి వస్తుంది. దీన్ని ఏమని చదవాలి మనం ఇన్వర్స్ ఆఫ్ a/b ఓకే, లేదా b/a ఇన్వర్స్ రైట్. సో దీనికి ఇది ఇన్వర్స్ అవుతుంది, దీనికి ఇది ఇన్వర్స్ అవుతుంది. దీనికి ఇన్వర్స్ రాయమంటే ఇది రాయాలి, దీనికి ఇన్వర్స్ రాయమంటే ఇది రాయాలి. అయితే ఇక్కడ మీరు ఇది పక్కకు పెట్టండి, ఇది ఓన్లీ అర్థం కావడానికి చెప్పిన. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ ద ఇన్వర్స్ ఆఫ్ 4:5. ఇక్కడ ఇన్వర్స్ ఆఫ్ 4:5 అన్నప్పుడు ఇక్కడ ఎట్లా రాయాలి చూడండి. కాంపౌండ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3:4 అంటే ఏం రాసినాం మనం 3/4 అని రాసుకున్నాం. ఇంటూ ఇక్కడ ఇన్వర్స్ ఆఫ్ 4:5 అన్నాడు అంటే 4/5 రాయాలి మనం. ఇక్కడ ఇన్వర్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఉల్టా రాసుకోవాలి అంతే. 5/4 రాసుకోవాలి. ఈ సమ్కి ఒక్కటి ఈ ఇన్వర్స్ అన్నాడు కాబట్టి దీన్ని 4/5 ఉన్నదాన్ని 5/4 రాయాలి, ఉల్టా రాయాలి. a/b ఉంటే b/a అని ఎట్లా ఇది అట్లా రాయాలి అంతే. మిగతా అంతా సేమ్. 3 5s 15 4 4s 16 అంటే రేషియో ఏమొస్తుంది 15:16. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ రేషియో ఎంత ఇచ్చిండు 45:x ఇచ్చిండు. సో ఫ్రమ్ ద ప్రాబ్లం ఎట్లుంది, ఈజీగా ఉంది కదా. ఫ్రమ్ ద ప్రాబ్లం 15:16 ఈజ్ ఈక్వల్ టు 45:x. సో దీన్ని మళ్ళీ డివిజన్లోకి మార్చండి. 15/16 ఈజ్ ఈక్వల్ టు 45/x. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 16. సో ఇక్కడ 15 మల్టిప్లై అవుతుంది, ఇది తీసుకొస్తే ఏమైతే డివైడ్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 16/15. 15 1s 15 3s. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 16. సో 16 3s 48 రైట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 48. సో ఫైనల్గా మనం దేర్ ఫోర్ స్టేట్మెంట్ రాయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 48 ఈజ్ ద ఆన్సర్. ఎట్లా ఈజీగా ఉంది కదా. నౌ క్వశ్చన్ నెంబర్ 5. సో హియర్ ఇన్ ఏ ప్రైమరీ స్కూల్ దేర్ షల్ బి 3 టీచర్స్ టు ద 60 స్టూడెంట్స్. సో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో 60 మంది పిల్లలు ఉన్నారు. 60 మంది పిల్లలకు ఎంతమంది టీచర్స్ చదువు చెప్తున్నారు 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ టీచర్ టు స్టూడెంట్ రేషియో రైట్. సో ఇఫ్ దేర్ ఆర్ 400 స్టూడెంట్స్ enrolled in the school, how many teachers should be there in the school? సో ఇన్ సేమ్ రేషియో. అయితే ఇదే రేషియోలో కనుక 60 మందికి 3 టీచర్లు అయితే 400 మంది పిల్లలకు ఎంతమంది టీచర్లు కావాలి చూసినా. ఇది ప్రాక్టికల్ అప్లికేషన్ మనకు.
మనం కనుక రేపు పొద్దున ఏదైనా స్కూల్ పెట్టుకుంటే మనం ఇట్లా ఎస్టిమేషన్ చేసుకోవచ్చు ఎంతమంది టీచర్లను అపాయింట్ చేసుకోవాలనేది. సో అందుకోసం ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తాను అనమాట. ఇది చాలా యూస్ఫుల్. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్మెంట్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ ఇన్ ఏ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ అండ్ టీచర్ రేషియో ఎంత ఇచ్చిండు? 60 స్టూడెంట్కు టీచర్కు రేషియో 60:3. ఒకవేళ నువ్వు ఇక్కడ స్టేట్మెంట్ మార్చినాం అనుకో టీచర్ స్టూడెంట్ అని, అప్పుడు 3:60 అవుతుంది. మీ ఇష్టం ఎట్లన్నా రాసుకోవచ్చు. నేను ఫస్ట్ స్టూడెంట్ తీసుకున్న తర్వాత టీచర్ తీసుకున్నా. ఓకే, 60:3. సో బట్ ద స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ అప్ టు 400. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 400 ఉన్నారు. హౌ మెనీ టీచర్స్ ఆర్ నీడెడ్? ఎంతమంది టీచర్లు కావాలి నీకు? X కావాలి. అంటే ఈ రేషియో ఎంత అవుతుంది? 400:X అవుతుంది. సో ఫ్రమ్ ద ప్రాబ్లం 60:3 ఈజ్ ఈక్వల్ టు 400:X. అర్థమైందా? ఎంత ఉంది చూడండి. ఇది మనకి ఇచ్చాడు 60 స్టూడెంట్స్కు 3 మెంబర్ టీచర్స్, రైట్? సో 400 టీచర్స్ ఉన్నప్పుడు ఎంతమంది టీచర్స్ కావాలి అని అడుగుతుండే. ఎంతమంది అంటే నేను ఏమనుకున్నా, దీన్ని తెలియని దాన్ని మనం ఏమనుకోను X అనుకుంటాం. దానికి స్టేట్మెంట్ కూడా ఇక్కడ రాసేసుకున్నాం, రైట్? ఇప్పుడు మనం చేసినట్టే 60/3 ఈజ్ ఈక్వల్ టు 400/X. దీనికి డైరెక్ట్ మెథడ్ కూడా ఉంది. మనకు ఇదే మెథడ్లో ఉంది, మనం ఇదే మెథడ్ చెప్తున్నాము. డైరెక్ట్ మెథడ్ మీరు తర్వాత నేర్చుకుందరు. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 60x ఈజ్ ఈక్వల్ టు 400 × 3. 60 x 400 × 3. సో ఇప్పుడు 60 మల్టిప్లై అవుతుంది, ఇక్కడ వస్తే డివైడ్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 400 × 3/60, రైట్? సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 0కి 0 క్యాన్సల్. అప్పుడు ఏమొస్తుంది మనకు? 40 × 3/6. 3 1s 3 2s 2 1s 2 20s. సో ఏమైతే 20 × 1 20. సో దేర్ ఫోర్ ఏం రాయాలి మనం? నంబర్ ఆఫ్ టీచర్స్. ఎంతమంది టీచర్స్ కావాలి? 400 మెంబర్స్కి 20 టీచర్స్ కావాలి. నంబర్ ఆఫ్ టీచర్స్ రిక్వైర్డ్ టు టీచ్ 400 స్టూడెంట్స్. 400 స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ కావాలి? 20 టీచర్స్ కావాలి. ఇది మన ఆన్సర్. అట్లా ఈజీగా ఉంది కదా? ఈజీగా ఉంటుంది. అన్ని వీడియోలు ఇట్లా ఉంటాయి. మీకు పాత వీడియోలు, పాత చాప్టర్స్ ఎవి కావాలన్నా మీరు ఈ ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ దొరుకుతాయి మీకు. ఓకే, నా క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ద గివెన్ ఫిగర్ ABC ఈజ్ ఏ ట్రయాంగిల్. సో ఇక్కడ ABC ట్రయాంగిల్ ఇచ్చిండు మనకు, దీని డైమెన్షన్స్ కూడా ఇచ్చిండు. హైట్ 8 సెంటీమీటర్, విడ్త్ బేస్ 6 సెంటీమీటర్. సో స్లోప్ స్లాంట్ ఆర్ హైపోటెనస్ ఎంత? 10 సెంటీమీటర్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? సో రైట్ ఆల్ పాసిబుల్ రేషియోస్ బై టేకింగ్ ద మెజర్స్ ఆఫ్ సైడ్స్ పెయిర్ రేషియో. సో సైడ్స్ పెయిర్ రేషియోను ఎన్ని రేషియోస్ వస్తే అన్ని రాయమంటుండు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇచ్చింది మనకు. AB:BC. AB:BC ఎంత? 8:6. అట్లా మనకు ఎన్ని రేషియోస్ వస్తే అన్ని రాయాలి. ఇక్కడ నేను ఇది కూడా రాస్తున్నా, పాసిబుల్ రేషియోస్ ఫ్రమ్ ద గివెన్ ట్రయాంగిల్. ఇట్లా మనం స్టేట్మెంట్ కంపల్సరీ రాసుకోవాలి. సో ఫస్ట్ పాసిబుల్ రేషియో AB:BC ఈజ్ ఈక్వల్ టు 8:6. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8/6. 2 3s 2 4s. సో 4/3 ఈజ్ ఈక్వల్ టు 4:3. ఇది ఒక రేషియో, రైట్? ఇది అతనే ఇచ్చిండు మనకు, అది మనం చేసేసినాం. తర్వాత దీన్నే మనం ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ ఇట్లా కూడా రాయచ్చు కదా. AB:BC అన్నప్పుడు BC:AC కూడా అవుతుంది, AB కూడా అవుతుంది. కాబట్టి దీన్ని ఇన్వర్స్ BC:AC అంటే దీనికి ఇది ఇన్వర్స్ అవుతుంది, దీనికి ఇది ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడే చెప్పినారు A:B, B:A. సో అట్లనే ఇప్పుడైతే ఏమైతే 6:8. అప్పుడు దీని రేషియో 6/8. సో 2 3s 2 4s అంటే ఎంత అవుతుంది? 3/4 అంటే 3:4. ఇక్కడ మార్చితే ఇక్కడ కూడా సేమ్ అట్లే మార్చు. సో ఇది రెండో ఒక గ్రూప్ అయిపోయింది. దీని తర్వాత మనము ఇంకొకటి తీసుకుందాం. ఇక BC:CA. BC:CA. సో ఇది ఒక గ్రూప్ BC:CA. BC ఎంత? 6, CA ఎంత? 10. 6:10 అంటే 6/10. ఇక 2 3s 2 5s అంటే 3/5 అంటే ఎంత అవుతుంది? 3:5. ఇది ఒక ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ దీనికి ఇన్వర్స్ CA అర్థమవుతుంది కదా? CA:BC అంటే ఇది ఏమవుతుంది? 10:6 అంటే ఏమవుతుంది? 10/6. ఇక 2 3s 2 5s
అంటే 5/3 అంటే 5:3. సో ఇది ఒక గ్రూప్ సరిపోయింది కదా. నెక్స్ట్ ఏముంది, CA:AB, ఇది ఫైనల్. ఇంకొక గ్రూప్ వస్తుంది CA:AB. సో CA మనకి ఎంత ఇచ్చిండు 10, AB ఎంత ఇచ్చిండు 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10/8. సో 2 4s 2 5s అంటే 5/4 అంటే 5:4. ఇది ఒక ఆన్సర్. దీనికి ఇన్వర్స్ AB:CA ఎంతైతే ఇది 8:10 అంటే 8/10 అంటే 2 4s 2 5s సో 4/5 అంటే 4:5. ఎంత ఈజీ ఉంది. మొత్తం మనకు 6 రేషియోస్ వచ్చినాయి. అర్థమైందా? ఒక రేషియో వస్తే దానికి ఇన్వర్స్. సో ఇది నంబర్ ఆఫ్ పాసిబుల్ రేషియోస్ ఫర్ ద ట్రయాంగిల్. నౌ క్వశ్చన్ నంబర్ 7 చాలా ఈజీ, ఇది సింపుల్ క్వశ్చన్. ఇఫ్ 9 out of 24 స్టూడెంట్స్ స్కోర్డ్ బిలో 75 మార్క్స్ ఇన్ ద టెస్ట్. అంటే మొత్తం క్లాస్లో 24 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 9 మెంబర్స్కి 9 మంది పిల్లలకి 75% మార్క్స్ వచ్చినాయి. 9 మెంబర్స్కి 75 మార్క్స్ బిలో వచ్చినాయి. బిలో అంటే 75 కంటే తక్కువ వచ్చినాయి. మిగతా వాళ్ళందరికీ 75 కంటే ఎక్కువ వచ్చినాయి. ఎంతమంది ఉన్నారు 75 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు? 24 - 9 అంటే ఎంత? 15 మెంబర్స్కి ఏమో అబోవ్ 75, 9 మెంబర్స్కి ఏమో బిలో 75 వచ్చినాయి. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్డ్ బిలో 75 మార్క్స్ టు ద స్కోర్డ్ అబోవ్ 75 మార్క్స్. అంటే రేషియో, ఇద్దరికి రేషియో ఎంత చెప్పినాను? బిలోనేమో 9 మెంబర్స్, అబోవ్ వచ్చేసి ఎంతమంది? 24 - 9 అంటే 15 మెంబర్స్. మనకు ఉన్నదే మొత్తం 24 మెంబర్స్. 15 + 9 24. అదే మనం ఇక్కడ స్టేట్మెంట్ రూపకంగా రాయాలంతే. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఎంతమంది? 24. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్కోర్డ్ బిలో 75 మార్క్స్ ఎంతమందికి వచ్చింది? 9 మెంబర్స్కి, రైట్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్కోర్డ్ అబోవ్ 75 మార్క్స్ అంటే 24 - 9 చేయాలి. 24 - 9 చేస్తే ఎంత వస్తుంది? ఇది 15 వస్తుంది అంటే. సో 15 మెంబర్స్కి అబోవ్ స్కోర్ వచ్చింది. ఇప్పుడు రేషియో రాయాలి. ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ హూ స్కోర్డ్ బిలో 75 మార్క్స్ అండ్ అబోవ్ 75 మార్క్స్. బిలో స్కోర్డ్ 9, అబోవ్ స్కోర్డ్ 15 అంటే 9:15 అంటే 9/15. సో ఇది 3 3s 3 5s అంటే 3/5. రేషియో ఫామ్లో రాస్తే 3:5. ఎట్లా? ఈజీగా ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 8 ఇది ఇంకా ఈజీ క్వశ్చన్. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ number of vowels in the word Mississippi to the number of consonants in the simplest form. సో ఇక్కడ మిసిసిపి అనే వర్డ్ ఉంది, వర్డ్ ఇచ్చింది మనకు. ఈ మిసిసిపి ఇక్కడ చూడండి, MISSISSIPPI ఇది వర్డ్. ఇందులో ఓవల్స్ అంటే మనకు తెలుసు AEIOU ఓవల్స్. అవి కాకుండా మిగతావన్నీ కాన్సనెంట్స్. AEIOU ఓవల్స్ అనేటివి AEIOU ఇవి ఓవల్స్. మిగతా లెటర్స్ అన్నీ కాన్సనెంట్స్. సో ఇక్కడ ఈ లెటర్స్లో ఏమున్నాయి? ఇక్కడ ఓన్లీ ఐ ఉంది. ఏమైనా ఉన్నాయి చూడండి, 1 2 3 4 ఓవల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ స్టేట్మెంట్ రాద్దాం. నంబర్ ఆఫ్ ఓవల్స్ ఇన్ ద వర్డ్ MISSISSIPPI ఈజ్ ఈక్వల్ టు 4. ఎన్ని 4 ఉన్నాయి? 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి. ఏది? ఓవల్స్. అట్లనే నంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఇన్ ద వర్డ్ సేమ్ మిసిసిపి. కాన్సనెంట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 11 వర్డ్స్ ఉన్నాయి. సో 11లో 4 పోతే మిగతా ఎన్ని ఉంటాయి? 7 కాన్సనెంట్స్ 4 ఓవల్స్, రైట్. సో ఇప్పుడు మనం రేషియో రాయాలి. రేషియో దేనికి? ఓవల్ టు కాన్సనెంట్. సో దేర్ ఫోర్ ద రేషియో బిట్వీన్ ఓవల్స్
and consonants is equal to 4:7. ఇది ఇష్టు ఇది ఇది ఆన్సర్, రైట్. దీని సింప్లిఫికేషన్ లేదు కాబట్టి ఇది ఇంతే ఉంచండి, ఇదే ఆన్సర్. సో మనం ఈ వీడియోలో మనం 8 క్వశ్చన్స్ వరకు నేర్చుకున్నాం. ఇందులో మొత్తం 14 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో 9th to 14 క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు అన్ని చాప్టర్స్కి సంబంధించిన వీడియోలు మొత్తం వస్తాయి. ఇది అయిపోయిన తర్వాత సైన్స్ కూడా వస్తుంది. ఫస్ట్ అయితే మ్యాథ్స్ కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.